ఫ్రెండ్స్ మనం ఈరోజు సీలింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు కొత్త బిల్డింగ్కి పిఓపి సీలింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ పట్టీలు కూడా అయిపోయింది. అదేవిధంగా వైరింగ్ కూడా లాక్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు షీట్ ఫిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా షీట్ ఫిట్టింగ్ చేస్తారనేది మీకు ఒకసారి ఈ వీడియోలో చూపెడదాం ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్లో ఆల్రెడీ షీట్లు ఫిట్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన షీట్లు ఫిట్ చేసి డిజైన్ కట్ చేసి ఫిట్టింగ్ అయిన తర్వాత పౌడర్ ఫినిషింగ్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇలాంటివి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు మెయిన్ హాల్. ఈ మెయిన్ హాల్ను 3 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక పూజ రూమ్. చూడండి ఫ్రెండ్స్, ఇది మిడిల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చూడండి, చూసారా ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చిన్న బెడ్రూమ్లో వెళ్దాం ఫ్రెండ్స్. ఈ చిన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్. కిచెన్లోకి వెళ్దాం. అదేవిధంగా మనం పూజ రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పూజ రూమ్లో ఎందుకంటే మధ్యలో పట్టి ఫిట్టింగ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ విధంగా మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 12 షీట్స్ ఫ్రెండ్స్. ఈ 12 షీట్స్ అనేది మనకు పిఓపి షీట్లో 2 రకాల షీట్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ 12 mm ½ ఇంచ్. ఎందుకంటే మీరు కూడా సీలింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఈ జిప్సమ్ బోర్డ్ ఫ్రెండ్స్. జిప్సమ్ బోర్డ్ అనేది ఇది ఎందుకంటే మాకు సైడ్లో ఇలాంటి పట్టీల కోసం ఇది పిఓపిలో మనకు కడుగావు, అందుకే జిప్సమ్. దీని గురించి జిప్సమ్ షీట్స్ ఈ పిఓపి వాడతాం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా పీవీసీ, జిప్సమ్, పిఓపి ఏ సీలింగ్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోల కోసం మా గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మాకు కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.